5 నుంచి 6 నిర్వచనాల్లో ఏదో ఒకటి ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంది. సో దాంట్లో వెస్టర్న్ మార్క్ ఒక నిర్వచనం, మనుస్మృతి మనువు ప్రకారం, వాత్సాయనుడు కామసూత్ర ప్రకారం, మెకైవర్ ప్రకారం, మెలినోస్కీ ప్రకారము, సెల్లింగ్ మ్యాన్ ప్రకారము, ఇన్ని రకాల నిర్వచనాలు వివాహంలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలను ఏర్పరచుకొని ఆర్థిక సామాజిక విషయాల్లో ఒకరినొకరు సహకరించుకుంటూ జీవితాంతము ఒకరినొకరు సామాజిక సంస్థగా రూపొందించబడి ఒక కుటుంబంలో ప్రధానంగా వివాహ బంధం ద్వారా ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళడం కోసము ఇక్కడ వివాహాన్ని చేసుకుంటారు. స్థిరమైన లైంగిక సంబంధం అనేది వివాహం ద్వారా మాత్రమే, అంటే ఏక వివాహం ద్వారా మాత్రమే ఇక్కడ గుర్తించబడుతుందని, సో వివాహంలో అనేక రకాల స్థాయిలను బట్టి ఈ యొక్క వివాహాలు అనేవి చట్టబద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ నిర్వచనాలు అనేవి మనకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా వివాహంలో లక్షణాలు చూద్దాం. నెక్స్ట్ సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యారేజ్. సో ఎందుకు వివాహం అనేది చేసుకుంటారు, దానికి ఉన్న ప్రధాన లక్షణాలు సేమ్ కుటుంబానికి ఉన్నట్టే. వివాహం అనేది విశ్వజనీనమైనది, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పెరిగి పెద్దగైన తర్వాత సామాజిక బంధాల్లో అనుసరిస్తూ సామాజిక సంస్థ అయినటువంటి వివాహం ద్వారా వధువునో వరుణ్ణో పొందాలి. సో అలా పొందడం అనేది ప్రతి సమాజం నందు వివాహ వ్యవస్థ ఉందనే నమ్మకం. ప్రతి సమాజం నందు వివాహ వ్యవస్థ ఉన్నది. అనే దాన్ని విశ్వజనీనమైనది అనే కాన్సెప్టు, విశ్వజనీనమైనది లేదా విశ్వవ్యాప్తమైనది వివాహం అని ప్రధాన లక్షణంగా చేసుకోవచ్చు. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసం వివాహం అనేది ప్రధాన లక్షణం. స్త్రీ కామ పురుషుల మధ్య సంబంధము స్త్రీ కామ పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రధానంగా భిన్న లింగాలకు చెందినటువంటి, అంటే స్త్రీలింగము కామ పురుషలింగము మరియు సమలింగ వ్యక్తుల మధ్య వివాహాన్ని కూడా గమనించవచ్చు. అంటే ఈ ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వివాహము చేసుకుంటే సో వీరి మధ్య వివాహ బంధం ఏర్పడుతుంది. వివాహ బంధము, స్త్రీ పురుషులు వివాహ బంధము ఏర్పడడం వల్ల వాళ్ళను సామాజిక స్థాయిలో భార్య కామ భర్తలుగా గుర్తించబడతారు, సోషల్ స్టేటస్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా పురుషులు కామ పురుషులు అదేవిధంగా స్త్రీలు కామ స్త్రీలు వివాహం చేసుకుంటే దీన్ని సమలింగరతి, హోమోసెక్సువల్ మ్యారేజెస్ అని పిలుస్తారు. సమలింగరతి వివాహాలు లేదా హోమోసెక్సువల్ మ్యారేజెస్ అని పిలుస్తారు. ఈ సమలింగ రతి అనేది భారతదేశంలో నిషేధించబడింది. హోమోసెక్సువల్ ద్వారా వివాహాలు అనేవి జరగకూడదు అనేది చట్టం చెప్తుంది. సో చాలా వరకు మేము కూడా చేసుకోవచ్చు అని చాలామంది చేసుకుంటున్నారు. దాంట్లో ప్రధాన ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ జెండర్లో ఎఫెక్షన్ ఉండొచ్చేమో కానీ ఆ తర్వాత బంధం కంటిన్యూ కావడానికి కావాల్సినటువంటి పిల్లలు అనేవాళ్ళు సంప్రాప్తించబడరు. అంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఐవీఎఫ్ వచ్చింది కదా సార్, సరగసి వచ్చింది, అంటే అలా నువ్వు పెళ్లి చేసుకోకున్నా కానీ పిల్లల్ని కానొచ్చు. కానీ హోమోసెక్సువల్లో ఖచ్చితంగా ఆపోజిట్ జెండర్తో కలవడం ద్వారా మాత్రమే ఇక్కడ XY అనే క్రోమోజోములు సంగమించడం ద్వారా వివాహ బంధంలో ప్రధానంగా పటిష్ట వ్యవస్థగా ఉండడానికి పిల్లలు ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. ఆ హోమోసెక్సువల్లో ఆ X ఆ Y క్రోమోజోముల సంగమం అనేది ఉండదు కాబట్టి దీన్ని సమలింగరతి హోమోసెక్సువల్ వివాహాలు అని చెప్తారు. సో స్త్రీ పురుషు
ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు వివాహ బంధం ద్వారా ఒకటై భార్యాభర్తలుగా ఇక్కడ సమాజంలో గుర్తింపు పొందబడతారు. అందువల్ల స్త్రీ పురుషుల సంబంధం అనేది వివాహంలో ప్రధాన లక్షణంగా తీసుకోవాలి. అదేవిధంగా వివాహ బంధము అనేది హిందూ సాంప్రదాయం ప్రకారము భారతీయ వ్యవస్థలో వివాహ బంధం అనేది శాశ్వతమైన బంధం. ఇట్స్ నాట్ టెంపరరీ. వివాహ బంధము అనేది శాశ్వతమైన బంధము. అంటే ఆధునిక యుగాల్లో పాశ్చాత్యీకరణ వస్తున్నా కానీ హిందూ సామ్రాజ్యం ప్రకారము భారతీయ సమాజ ఆచారాల ప్రకారము ఇక్కడ ఎక్కువ మొత్తంలో వైయక్తీకరణము అంటే ఇండివిజువలైజేషన్ పెరిగింది. కాబట్టి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సమాజాన్ని ఒప్పించుకోకుండానే అనేక రకాల వ్యక్తులు పాశ్చాత్యీకరణ ధోరణిలో వెళ్తున్నారు. అంటే తమకు నచ్చినటువంటి వివాహాన్ని చేసుకోవడం, సమాజంతో గుర్తింపు పొందకుండా జీవించడం అనేది జరుగుతుంది. ఇది వెస్టర్నైజేషన్ యొక్క కాన్సెప్టు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో పెడధోరణి పట్టడము అంటే సామాజిక ఒప్పంద ప్రక్రియ అనేది ఇక్కడ అవసరం లేకుండా బిహేవ్ చేయడం, సహజీవనాన్ని కొనసాగించడం, ఎంతకాలం ఉంటారో తెలియదు. సో ఆ పిల్లలు ఏమవుతారో తెలియదు. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని తీసుకురావడం, ఈమె నా భార్య, ఈమె నా భర్త అని గుర్తించడం, ఇది భారతీయ లక్షణం కాదు. భారతీయ లక్షణం ప్రకారం ఒకసారి వివాహం అయితే శాశ్వతమైనది బంధంగా పిలుస్తారు. అంటే ఈ యొక్క సహజీవనం అనే కాన్సెప్ట్లో శాశ్వత బంధం అనేది మనం గుర్తించలేం. కానీ జనరల్గా ఇండియాలో జరిగేటువంటి 99% వివాహాలు అనేవి పర్మనెంట్ వివాహాలు, శాశ్వత బంధం కలిగినవి. శాశ్వత బంధం కలిగినవని ఎలా చెప్తారు సార్ అంటే ఏక వివాహ వ్యవస్థ కలిగి ఉంది కాబట్టి, ఏక వివాహ వ్యవస్థ చట్టం గుర్తించింది కాబట్టి, ఏక వివాహ వ్యవస్థలో ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకుంది, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు అంటే చనిపోయేంత వరకు వాళ్ళు 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాల వరకు ఆమె నీకు భార్య, అతనే నీకు భర్త, ఇష్టం ఉన్నా లేకున్నా అనేటువంటి ఒక కాన్సెప్టు ఇండియన్ సొసైటీలో ఈ యొక్క మ్యారేజ్కి ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఇండియన్ కల్చర్ను ఎక్కువ శాతము ఇక్కడ విశ్వసిస్తున్నాయి. అంటే కారణము ఇక్కడ కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది, ఇక్కడ వివాహ వ్యవస్థ బలంగా ఉంది. సో వెస్టర్నైజేషన్ వస్తున్న కొద్దీ, పాశ్చాత్యీకరణ సంస్కృతి వస్తున్న కొద్దీ ఆల్రెడీ పబ్బులు వచ్చేసాయి. పబ్బులు మనది కాదు, పబ్బుల సంస్కృతి మనది కాదు. హోటల్స్, రెస్టారెంట్స్ మరియు టేబుల్ల మీద కూర్చొని తినడం, స్పూన్స్తో తినడం అనేది ఇండియన్ కల్చర్లో కనిపించదు. ఇది మనం కింద కూర్చొని ప్లేట్లో కూర్చొని అన్నం చేత్తో కలుపుకొని తినడం అనేది ఇక్కడ సంస్కృతి. అది రాను రాను ఏమైపోతుందంటే డైనింగ్ టేబుల్ సిస్టమ్ కాడికి రావడం జరిగింది. అనేక రకాల సమాజం మార్పు చెందుతూ వివాహ విషయంలో కూడా ఏంది అంటే ఒక భార్య ఒక భర్త అనేది లేదు. దీంతో పాటు ఇండియన్ కల్చర్లో ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆ కడుపులో పుట్టినటువంటి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంటే భర్త ఉండగానే స్త్రీ మరొక వ్యక్తితో, భార్య ఉండగానే పురుషుడు మరొక వ్యక్తితో ప్రియురాలు మోజుల్లో పడి ఇక్కడ వివాహ బంధం అనేది అశాశ్వతము, అంటే శాశ్వతంగా కాదు, మధ్యంతర జీవితాలు గడిపి వెళ్ళిపోవడం జరుగుతుంది. క్షణిక కాల సుఖం కోసము ప్రియుడి దగ్గరికి, ప్రియురాల దగ్గరికి భర్త అడ్డం వస్తే భర్తను, భార్య అడ్డం వస్తే భార్యని వేసేయడం అనేది శాశ్వత బంధాన్ని సూచించదు. అది ప్రధానంగా వివాహ బంధం అనేది శాశ్వతమైంది అని తెలియజేస్తుంది. అదేవిధంగా సామాజిక అంగీకారం ఉంటేనే వివాహం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. సామాజిక అంగీకారం అంటే ఎవరు ఒప్పుకోవాలి సార్ అంటే జనరల్గా ప్రతి వివాహానికి కుటుంబ సభ్యుల జోక్యం అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి ఈ స్థాయికి తీసుకురావడం. ఏ స్థాయికి అంటే నేను పెద్దగా రిచ్ కాలేగా సార్ ముఖేష్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ కాదు. ముఖేష్ అంబానీ అతను ముఖేష్ అంబానీ ఎవరు కావాలి, ఆయన చేసుకున్నటువంటి పనిలో వెళ్ళిపోవడం వల్ల చాలా డబ్బు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అందరూ ముఖేష్ అంబానీ కాకపోవచ్చు. నీ జీవితానికి, నీ వ్యక్తిత్వానికి నువ్వే రాజు. అలాంటి సందర్భంలో ఎక్కువ మొత్తంలో కష్టపడి పెంచి సాది ఉండేటువంటి పొజిషన్కి తీసుకొచ్చినటువంటి అమ్మా నాన్నలు నీకు ఒక అందమైన అబ్బాయినో అందమైన అమ్మాయినో తీసుకొచ్చి నీకు జతగా చేసి మురవాలనుకుంటారు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందయ్యా అంటే అందరి అంగీకారం అనేది అవసరం.
అంటే అమ్మకు నచ్చడం వలనో నాన్నకు నచ్చడం వలనో కాదు, అమ్మా నాన్నలకు ఇద్దరికి నచ్చడము, మరియు వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వంటి వారి మీలో కుటుంబ సభ్యుల జోక్యంతో మరియు అంతర్వివాహ నియమంతో కుటుంబ సభ్యుల జోక్యము, అంతర్వివాహాలు అంటే ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ కులానికి సంబంధించిన వ్యక్తులనే పెళ్లి చేసుకోవాలనే నిబంధనలు, చట్టబద్ధమైన వివాహ వయస్సు అనేవి సామాజిక అంగీకారంలో ప్రధానమైన అంశాలు. సో నిర్ణీత వయసు రాకముందుకే వివాహం చేయకూడదు. దాని ద్వారా స్త్రీలకు చాలా సమస్యలు వస్తాయని మన పెద్దలకు తెలుసు. కాబట్టి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని అంతర్వివాహాన్ని పాటిస్తూ చట్టబద్ధమైన వివాహ వయస్సును పాటించడమే సామాజిక అంగీకారము. దీని ద్వారా మాత్రమే వివాహం జరుగుతుంది. సో వివాహంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు శత్రువు అయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వమని చెప్తారు. ఏది శుభలాకలు కొట్టిస్తాం కదా, వాళ్ళకి మనకు మాటలు లేవు, ఎప్పటి నుంచో మాట్లాడుకోవట్లేం. వాళ్ళు మన అభివృద్ధిని కాంక్షించరు, వాళ్ళ ఇంటికి మనం పోం, వాళ్ళు మన ఇంటికి రారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయినా కానీ వివాహం అవుతుంటే మనకు తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు కూడా ఒక కార్డు ఇవ్వండి, వస్తే వస్తారు, లేదా మమ్మల్ని ఏమంటారు, అప్పుడు మాకు కార్డు ఇచ్చారా మేము రాకపోదు అని ఎప్పుడన్నా మన మీద ఉండిపోతుంది, తప్పు మన సైడ్ ఉండిపోద్ది అని చెప్పి వాళ్ళకు కూడా ఎవరినైనా కార్డు పంపిస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే. థింగ్ ఏంది అంటే వివాహం అనేది జీవితంలో ఒకటేసారి చేసుకుంటారు. ఆ వివాహం అనేది సోషల్ కాంట్రాక్టు, సామాజిక అంగీకారము. దానికి సభ్యులందరి సహకారం అవసరము. కమ్యూనిటీ వాళ్ళు, కులానికి సంబంధించిన పెద్ద మనుషులు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మన తోటిపాటు ఉండేటువంటి బంధువుల మిత్రులు, వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తారు అంటే రేపు మీ వివాహ బంధం ఏమైనా ఇబ్బందికి గురైతే, మీ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వస్తే మీకు చెప్పడానికి కొంతమంది వ్యక్తులు కావాలి. ఎవరు చెప్పినా మేము వినం, కోర్టులోనే తెలుసుకుంటాం అంటే కోర్టుకు కూడా పోగానే ఎవరైనా పెళ్ళికి సాక్షులు అని చెప్పి నలుగురిని పిలుస్తారు. పిలిచి ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు. అంటే నీ సామాజిక అంగీకారం ద్వారా ఒకటవడం అనేది నీకు వివాహ బంధము బ్రేకింగ్ సమయంలో, విడిపోయే సందర్భంలో ఈ యొక్క పెళ్ళికి వచ్చిన వాళ్ళే నీ యొక్క సాక్షులుగా, అక్కడ చట్టబద్ధంగా వాళ్ళు సాక్షులుగా విచారించబడతారు. అందువల్ల సో ఇక్కడ కుటుంబ పరంగా సభ్యుల జోక్యము, అంతర్వివాహము, చట్టబద్ధమైన వివాహ వయస్సు సామాజిక అంగీకారంతో ఇక్కడ జరుగుతుంది. అందుకే పెళ్ళికి అందరికీ కార్డులు ఇవ్వమని, అందరినీ రమ్మని, అందరి ముందట్లో తాళి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వీళ్ళందరూ మన పెళ్ళికి సాక్షులుగా గుర్తించబడతారు. ఇక వివాహం అనేది పౌర మరియు మత సంస్కారాలతో నిండి ఉండడం. వివాహం అనేది పౌర మత సంస్కారాలతో నిండి ఉండడం ద్వారా వివాహానికి విలువ పెరుగుతుంది. సో ఏ మతానికి సంబంధించినటువంటి మతం వారు అదే మతంలో సంస్కారాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో కనుక చూసుకుంటే మనకు అనేక ఆచారబద్ధమైనటువంటి సంస్కారాలు ఉంటాయి. కావడి కుండలు, ఐరోన్లు, లగ్గము, నాగపెళ్ళి, కన్యాదానము, పాణిగ్రహణము, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనము, మరియు అప్పగింతల్లో ఏడుపులు, సామాగ్రి చేరవేత, మరియు వడి బియ్యము, ఆ తర్వాత తీసుకొచ్చుడు, అక్కడ 3 రోజులు రాత్రులు, ఇక్కడ 3 రాత్రులు గడపడము, ఇవన్నీ ఆచారబద్ధమైనవి. సో ఈ ఆచారాలతో, మత సంస్కారాలతో నిండి ఉంటుంది. కాబట్టి వివాహానికి ప్రాథమిక లక్షణం అనేది జరుగుతుంది. పరస్పర హక్కుల్ని, బాధ్యతల్ని తెలుపుతుంది. అప్పగింతల కార్యక్రమంలో మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాం అనేది పరస్పర బాధ్యతను తెలియజేస్తుంది. తండ్రి అల్లుడి చేతిలో పెట్టడం, ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవుతుందా అని చెప్పి వియ్యంకుల వారికి చేతిలో పెట్టి ఏడవడము, ఇవన్నీ సామాజిక బాధ్యతల్ని తెలియజేస్తుంది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి వివాహము సామాజిక నియమావళిని మరియు చట్టబద్ధమైన నియమావళిని కలిగి ఉంటుంది. సామాజిక నియమావళి మరియు చట్టబద్ధమైన
నియమావళి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, అనేక నిబంధనలు జత చేర్చినటువంటి నియమావళి అంటే అనేక నిబంధనలు జత చేర్చినటువంటి ప్రతి అంటే ఎక్కువ మొత్తంలో సోషల్గా ఏ విధంగా నడుచుకోవాలి, చట్టము ఏ విధంగా ఏం చెప్పింది అనే విషయాలు అనేవి వివాహంలో ప్రధానంగా కనిపిస్తాయి. భార్యకు భర్త పట్ల పూర్తి గౌరవము, భర్తకు భార్య పట్ల పూర్తి గౌరవము, నిబద్ధత మరియు ఎక్కువ మొత్తంలో లైంగిక, ఆర్థిక, మానసిక అవసరాల్ని సరైన పద్ధతిలో నెరవేర్చుకోవడానికి వివాహము అనేది ప్రధానంగా వర్తిస్తుంది అని సామాజిక నియమావళి, చట్టబద్ధమైన నియమావళి తెలుపుతుంది. సో ఇలా ప్రధానంగా ఒక 7 పాయింట్లు ఈ వివాహ లక్షణాలని తెలియజేస్తాయి. అంటే ఎక్కువ మొత్తంలో ఆర్థిక వ్యవహారాల విషయంలో కనుక చూసుకుంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఇక్కడ చేసుకునేటువంటి సామాజిక క్రమంలో దరసలి రోమాలు కలిగినటువంటి వధువును చేసుకోరాదు అని చెప్పి చాలా చదువు. అంటే ఎక్కువగా శరీరం మీద రోమాలు వచ్చినటువంటి వారి ఈ యొక్క పాపిటలో ఈ యొక్క నాగుపాము స్టైల్ వచ్చినటువంటి వధువులను కానీ, తొడ మీద నాగుపాము ఉన్నటువంటి స్త్రీలను కానీ, మరియు ఎక్కువ మొత్తంలో ఇక్కడ పురుషుడైతే అన్ని అవయవాలు సరిగ్గా ఉండేటువంటి వ్యక్తిని కానీ, స్త్రీ విషయంలో కుజదోషం ఉండేటువంటి స్త్రీలను కానీ వివాహం చేసుకోకూడదు అని జాతక చక్రాన్ని చూడడం అనేది జరుగుతుంది. సో అది ఆచారబద్ధమైంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో చూసుకుంటే వివాహ బంధంలో ఇక్కడ డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటువంటి సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో భాగంగా కన్యాశుల్కము అంటే వధువు తల్లిదండ్రులకు వరుడు డబ్బులు ఇచ్చి తీసుకునేటువంటి వ్యవస్థ ఉండగా కాలక్రమేణా అది వరకట్నంగా మారింది. సమాజంలో ఇప్పటికీ వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడు తల్లిదండ్రులకు ఇచ్చే స్థిరాచర ఆస్తుల్ని వరకట్నం అని పిలుస్తారు. సో ఇది ఆర్థిక వ్యవహారాలు అనేవి ఈ యొక్క వివాహ లక్షణాల్లో ఉంటుంది. రంగులు పూసుకోవడం, బంతి ఆట ఆడుకోవడము, మరియు పాణిగ్రహణము, అగ్నిపరిణయము, సప్తపది మరియు అనేక రకాల వివాహాల్లో కుండ మార్పిడి, బహుమతి ప్రదానం అనేవి ఇక్కడ ఆచారబద్ధమైనటువంటి వాటిలలో మనం ప్రధానంగా చూస్తుంటాం. సో ఇది జనరల్గా వివాహం యొక్క లక్షణాలు. సో ఈ లక్షణాలు అనేవి వివాహాన్ని ఎక్కువ మొత్తంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అది లక్షణాల విషయంలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వివాహం యొక్క విధులు. వివాహం యొక్క విధులు. అసలు పెళ్ళి అనేది దేనికి చేసుకుంటారు అంటే జైవిక విధులు ఉన్నాయి, బయాలజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక విధులు ఉన్నాయి, మతపరమైనటువంటి విధులు ఉన్నాయి, ఉద్వేగపరమైనటువంటి విధులు ఉన్నాయి, మరియు ప్రేమ వాత్సల్యంతో కూడినటువంటి విధులు అనేవి ఇక్కడ ఉన్నాయి. అంటే ప్రతి వివాహానికి ముందు జీవితం ఒకటి ఉంటుంది, తర్వాత జీవితం ఒకటి ఉంటుంది. వివాహం కానటువంటి బాలిక బాలుడు లేదా ఇక్కడ స్త్రీ పురుషులు వివాహం కానముందుకు, నిర్ణీత వయసు రాకముందుకు బాలిక బాలుడుగా గుర్తించబడతారు. టీనేజ్ వయసులో వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలుగా గుర్తించబడతారు. అలా వివాహం ముందు, వివాహం తర్వాత అనేటువంటి క్రమంలో బాలిక బాలుడు మేజర్స్గా మారి వారు వివాహ బంధం ద్వారా భార్యాభర్తలుగా మారుతారు. కాబట్టి ప్రధానంగా కొన్ని విధులు అనేవి చేయాలి. అందులో ప్రధానంగా జైవిక విధులు, సేమ్ కుటుంబంలో లాగానే బయాలజికల్ ఫంక్షన్స్, ఆర్థిక విధులు, మతపరమైన విధులు, జైవిక విధులు, ఆర్థిక విధులు, మతపరమైన విధులు, ఉద్వేగపరమైన మరియు వాత్సల్యపరమైన విధులు, ఎమోషన్స్. సో మనకు అరిషడ్ వర్గాలు అని చెప్పి 6 చిత్త వికారాలనే ఉన్నాయి. సో కోపము, లోభము, మదము, మాత్సర్యము, మోహము అని చెప్పి 6 చిత్త వికారాల గురించి చెప్పాము. సో అవి మనిషి ఎప్పుడో ఒకప్పుడు జీవితకాలంలో ప్రదర్శిస్తాడు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఉండేటువంటి ఆధునిక సమాజంలో రెగ్యులర్గా ప్రదర్శిస్తున్నాడు. సో వేరే వాడి మీద కోపము, అసూయ, ఈర్ష్య, దేశము, లోభము, మోహము, కామము అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఉద్వేగపరమైనటువంటి
మద మాత్సర్యాలు అంటే ప్రేమ వాత్సల్యమైన వీధులు. సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎమోషన్స్ని కానీ వారికి అందించేటువంటి అనేక రకాల ప్రేమ వాత్సల్యాలు కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విధులుగా నిర్వర్తించబడతాయి. సో